కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేపు 9వ తారీఖుకి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇచ్చిన ఏ వాగ్దానాన్ని కూడా కూటమి ప్రభుత్వం పూర్తిగా నెరవేర్చలేదు. కొన్నేమో అరకొరగా చేసింది, కొన్నేమో అసలు చేయలేదు. చేసేసాం అనుకోమంటుంది. నిరుద్యోగ భృతి 3000 ఇస్తామన్నారు. ఇచ్చారా లేదో నిరుద్యోగులు ఆలోచించుకోవాలి. రైతు భరోసా ఇస్తామని చెప్పేసి కొంత ఇచ్చారు, కొంత ఎగ్గొట్టారు. 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకి కూడా నెలకు 1500 రూపాయలు ఇస్తామన్నారు. ఒక్క మహిళకు కూడా ఇవ్వలేదు. అలాగే అమ్మ ఒడి తీసి ఇంకేదో తల్లికి వందనం అని పెట్టాడు, అందరికీ ఇస్తామన్నాడు. కొందరికేమో 900, 9000, కొందరికేమో 12000, ఇట్లా అరకొరగా ఇచ్చి అయిపోయింది అంటున్నాడు. గ్యాస్ కూడా అంతే. 1,59,00,000 మంది ఉంటే, లక్షల మంది ఉంటే కేవలం 1 కోటి లోపలికి ఇచ్చేసి అయిపోయింది అంటున్నాడు. అదేమంటే సూపర్ 6 కూడా చేసేసామని అబద్ధాలు ఆడుతున్నాడు. దీన్ని పురస్కరించుకొని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ఏ సందర్భంలోనూ నిలబెట్టుకోలేదు. ప్రజలకు వెన్నుపోటు పొడిచేటటువంటి కార్యక్రమం చేశాడు. వెన్నుపోటుకు 2 ఏళ్లు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టేటటువంటి కార్యక్రమం 4వ తారీఖున ప్రారంభించాం. అలాగే 9వ తారీఖునేమో మళ్ళా ఒక టౌన్ హాల్లో మీటింగు, 12వ తారీఖునేమో పెద్ద ర్యాలీ. ఈ 3 కార్యక్రమాలు చేపట్టే క్రమంలో ఈరోజు ఈ గుజ్జనగోళ్ళ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. మేనిఫెస్టోని దగ్ధం చేయటం, వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలను కూడా నెరవేర్చలేదు కాబట్టి వాటిని దగ్ధం చేయడం చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది. ఇవాళ ఇక్కడ చుట్టుకుంటలో జరుగుతుంది, రేపు మరొక 2 చోట్ల కూడా జరుగుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తమైన కార్యక్రమం. చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలి. 2 సంవత్సరాల పరిపాలనలో ఆయన అందరినీ దగా చేశాడు, మోసం చేసి ఇవాళ ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. ఇంకొక చిత్రమైన విషయం ఏంటంటే, ఇవాళ మేము ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం కదా, రెచ్చగొట్టే కార్యక్రమాలు తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారు. పోలీసులను అండబెట్టుకొని వాళ్ళు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ తగలేస్తారు. గొడ్డలి పార్టీ అని అక్కడ మీరు బ్యానర్లు కడతారు. ఏమిటి అన్యాయం అంటున్నా? మీరు కూడా ఏదైనా కార్యక్రమం మీరు బ్రహ్మాండంగా పగలదీశామని చెప్పుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చకోకుండా రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమాలు ఇవాళ చేస్తున్నారు. ఇవాళ మీరు ఒక ఊరేగింపులాగా చేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొందరు, వాళ్ళు ఎవరో కాదు, మా ఇంటి మీద దాడి చేసిన వాళ్ళందరూ, వాళ్ళని ఏం అరెస్ట్ చేయలేదు కదా పోలీసులు, అందుకని రెచ్చిపోతున్నారు, రౌడీగా తయారవుతున్నారు. మేము ఇవాళ కార్యక్రమం ఇచ్చాం, మా కార్యక్రమం మేము చేసుకుంటాం కదా. మీరు రెచ్చగొట్టే కార్యక్రమాలు ఏంటి? అక్కడ గొడ్డలి పార్టీ అని రాస్తారేంటి? మాది గొడ్డలి పార్టీనా? మీదే పార్టీ, వెన్నుపోటు పార్టీ కదా. కసకని ఎంతమందిని పొడిచారు మీరు? ఇలా డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో 2 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించింది, రౌడీతనంగా వ్యవహరించింది, కేసులు పెట్టింది, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోగా మేము నిరసన చెబుతుంటే మా మీద మళ్ళా మీరు దౌర్జన్యకాండకు పురిగొల్పుతూ ఉన్నారు. ఇది సమంజసం కాదనే విషయాన్ని ముఖ్యంగా గుంటూరు పట్టణ ప్రజానీకం, శాంతిని కోరుకునే గుంటూరు పట్టణ ప్రజానీకం ఆలోచించాలి. మనం చేస్తున్నాం. మేము వాళ్ళు కార్యక్రమం చేపడితే దానికి పోలీసులను అండగా చేసుకొని మీరు కార్యక్రమం చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మకు తగలేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మను తగలేయాల్సిన అవసరం ఉంది? చంద్రబాబు బొమ్మను తగలేయాలి, లోకేష్ బొమ్మను తగలేయాలి. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకోలేదు కాబట్టి దాన్ని కాకుండా డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. ఇది దుర్మార్గం. డిఎస్సి ఏం చేశారండి? డిఎస్సిలో చిత్రం ప్యాకాట్ కూడా పెట్టారంట. ఇవాళ చంద్రబాబు అంటున్నారు ప్యాకాట్ కాదని. బ్రిడ్జ్ అంటే ప్యాకాట్ కాదా? ప్యాకాట్లో గెలుపొందిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలని పెట్టినటువంటి సందర్భం. అంతేకాదు, క్రీడల్లో 421 పోస్టులు ఫిలప్ చేయాలని భావించారు. క్రీడా సర్టిఫికేట్ అందరూ మన లోకేష్ గారు ఏం చెప్తే అది ఇచ్చారు. అయ్యా లోకేష్ మాట్లాడమంటే రష్యా వెళ్ళిపోయాడు. ఇక్కడ మాట్లాడలేడు లోకేష్. ఆయన బదులు హోంమంత్రి గారు మాట్లాడింది, ఆయన బదులు కోన శశిధర్ మాట్లాడతాడు. ఆయన మాత్రం నోరు విప్పాడంటే వాస్తవాలు బయటకు వస్తాయి. కాబట్టి ధైర్యంగా సమాధానం చెప్పలేనటువంటి దుస్థితిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారు ఉన్నాడు. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇలా డైవర్ట్ చేసి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ అక్కడ తగలేస్తుంటే పోలీసులు చూస్తూ ఊరుతున్నారు. అంటే తగలేనిమని ఏంటి అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ తగలేయాల్సిన అవసరం వచ్చిందా మీకు? ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు, ప్రజల్లో ఉన్నాడు. మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి అంటే మా బొమ్మలు తగలేయటం, మా మీద బ్యానర్లు కట్టడం, మా ఊరేగింపులకు అడ్డం రావటం, ఇది ధర్మమేనా? ఆలోచించమని మనం చేస్తున్నాం. గుంటూరు ప్రజానీకాన్ని, గుంటూరు ఓటర్ని ఇలాంటి దౌర్జన్య కాండలను మీరు ప్రోత్సహిస్తారా చూడమని అడుగుతా ఉన్నా. చేయండి, మీరు కూడా ఒక నిరసన చేయండి. అధికారంలో మేము లేవు, మీరున్నారు, అది గుర్తుపెట్టుకోండి. నెరవేర్చవలసింది మీరు, అది నెరవేర్చరు. కాబట్టి నేను స్పష్టంగా చెప్తున్నాను,
2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఇంకొక 6 నెలలు పోతే నడి సముద్రంలోకి వస్తాం. ఇప్పటికే పరిస్థితులు మారిపోయాయి. మీరు జగన్మోహన్ రెడ్డి గారు దిష్టిబొమ్మ తగలేశారు కదా. చంద్రబాబు దిష్టిబొమ్మనే కాదు, చంద్రబాబు పరిపాలన కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు తగలేయడానికి సిద్ధంగా ఉన్నారు. దమ్ముంటే లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టండి, మీ దమ్మేంటో తేలిపోద్ది. తుక్కుగా మిమ్మల్ని ఓడించి చంద్రబాబు నాయుడు గారి పాలనని దగ్ధం చేసేటటువంటి రోజు వస్తుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తూ, ఇలాంటి దౌర్జన్య కాండల్ని రాష్ట్ర ప్రజానీకం, గుంటూరు ప్రజానీకం ఖచ్చితంగా ఖండించాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. రేపు కూడా మళ్ళా 2 నిరసన కార్యక్రమాలు జరుగుతాయి. మా నిరసన కార్యక్రమాలకు అడ్డం వచ్చి డైవర్ట్ చేయాలనేటువంటి దుర్బుద్ధితో ప్రవర్తించిన వారిని పోలీసులు యాక్షన్ తీసుకోవాలి. తీసుకోకపోతే పోలీసులు వాళ్ళు ఏకమైతే నేను చేయగలిగింది ఏమీ లేదు. ఏకమయ్యే పనిచేస్తున్నారు. మనిషి కన్నం చేస్తుంటాం. కొంచెం మీరు నా మీద పడి నన్ను కింద చేస్తామని నేనేం తీసుకొచ్చి మొహంలో వెనక్కి స్టాండ్ వేసేసాం. స్టాండ్ వేసిన దగ్గరే అక్కడే సార్ వాయిస్ విరాజం
చంద్రబాబు డౌన్ డౌన్ చంద్రబాబు డౌన్ డౌన్ చంద్రబాబు డౌన్ డౌన్ కూడలి ప్రభుత్వం డౌన్ డౌన్ కూడలి ప్రభుత్వం డౌన్ డౌన్ కూడలి ప్రభుత్వం డౌన్ డౌన్ కూడలి ప్రభుత్వం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం